సింగరేణిపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో బీఆర్ఎస్ బాల్క సుమన్ ను పోలీసులు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. జడ్జి ముందు ఇరు పక్షాల వాదనలు కొనసాగుతున్నాయి. అంతకుముందు కింగ్కోటి ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షలు పూర్తయ్యాక మెజిస్ట్రేట్ నివాసానికి తరలించారు. మధ్యాహ్నం తెలంగాణ భవన్లో బాల్క సుమన్ ను అరెస్ట్ చేసిన పోలీసులు నాంపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇక మధ్యాహ్నం నుంచి సుమారు 7:30 గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు. మరోవైపు బాల్క సుమన్ ను విడుదల చేయాలంటూ నాంపల్లి పోలీస్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టారు. ఇక బాల్క సుమన్ ను ఆసుపత్రికి తరలిస్తున్న పోలీసు వాహనాన్ని బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. వారందరినీ పోలీసులు చెదరగొట్టి వాహనాన్ని ముందుకు పంపారు. పోలీస్ స్టేషన్, ఆసుపత్రి వద్దకు బీఆర్ఎస్ శ్రేణులు భారీగా చేరుకోవడంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఝాన్సీ రాణి వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఈరోజు 1 గంట ప్రాంతంలో కూడా నాంపల్లి పోలీసులు అరెస్ట్ చేసి సుమారుగా 7 గంటలకు పైగా విచారణ చేసి కొద్దిసేపటి క్రితమే ఇటు నాంపల్లి పిఎస్ నుంచి వైద్య పరీక్షల అనంతరం ఇటు నాంపల్లి మెజిస్ట్రేట్ ఇంటి ముందు కూడా తీసుకొచ్చారు. అయితే ఈ కేసుకు సంబంధించి కూడా కొన్ని డాక్యుమెంట్స్ లేకపోవడంతో ఇంకా జడ్జి నివాసం బయటనే కూడా బాల్క సుమన్తో పాటు బాల్క సంబంధించిన న్యాయవాదులు కూడా వేచి చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మరొక అరగంట సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. ఎఫ్ఐఆర్కి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ లేకపోవడంతో ఇటు జడ్జి ముందు హాజరుపరచడం కొంత ఆలస్యం అవుతుండగా చెప్పుకోవాల్సి ఉంది. వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి ఈ నెల 26న ఇటు నాంపల్లి పిఎస్లో కూడా కేసు నమోదైంది. ముఖ్యంగా సింగరేణి యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూడా బాల్క సుమన్ మీద అనేక సెక్షన్ల మీద కేసు నమోదు చేశారు. ముఖ్యంగా ప్రభుత్వ ఆస్తుల ధ్వంసంకు సంబంధించి రెచ్చగొట్టే విధంగా ఆయన వ్యాఖ్యలు చేశారని సంబంధించిన ఆరోపణల మీద కూడా ఆయన మీద కొన్ని కీలక ఎవిడెన్స్ ఆధారంగా చేసుకుని కూడా నాంపల్లి పోలీసులు పలు సెక్షన్లు కూడా కేసు నమోదు చేశారు. ముఖ్యంగా పోలీసు చెప్తున్న వర్షన్ చూసుకుంటే కూడా ఈ కేసుకు సంబంధించి అతని మీద నమోదు చేసిన సెక్షన్లన్నీ కూడా నాన్ బెయిలబుల్ సంబంధించిన సెక్షన్లుగా ఇటు పోలీసులు చెప్పే ప్రయత్నం చేస్తుంటే ఇక బాల్క సుమన్ సంబంధించిన న్యాయవాదులు మాత్రం ఇది బెయిలబుల్ కాదు, నిలబడే సంబంధించిన సెక్షన్లు కావాలంటూ కూడా కేవలం కుట్రపూరితంగా అతని మీద ఇరికిచ్చే ప్రయత్నంలో భాగంగానే ఈ సెక్షన్లను నమోదు చేసినట్టుగా ఇటు బాల్క సుమన్ సంబంధించిన న్యాయవాదులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా చాలా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నట్టుగా మనం అయితే చెప్పుకోవాల్సి ఉంటుంది. 1 గంట తర్వాత నాంపల్లి పిఎస్కు బాల్క సుమన్ని తీసుకురావడం అయితే జరిగింది. కాబట్టి ప్రస్తుతానికైతే అక్కడ చాలా సుమారుగా అంటే 7 గంటలకు పైగా విచారణ చేశారు. వ్యాఖ్యలకు సంబంధించి ఎందుకు చేయాల్సి వచ్చింది ఏంటి అన్న సమాచారాన్ని కూడా స్టేట్మెంట్ రూపంలో కూడా రికార్డ్ చేసే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత కింగ్కోటి వైద్య పరీక్షల్లో హాస్పిటల్లో వైద్య పరీక్షల అనంతరం కూడా కొద్దిసేపటి క్రితం నాంపల్లి మెజిస్ట్రేట్ ఇంటి ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ప్రస్తుతానికైతే ఇంకా కొన్ని సంబంధించిన డాక్యుమెంట్స్ లేకపోవడంతో ఇటు జడ్జి ముందు హాజరుపరిచే అంశం సంబంధించి కూడా కొంత ఆలస్యం అవుతున్నట్టుగా చెప్పుకోవాల్సి ఉంది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే మరొక 40 నిమిషాల పైగా సమయం పట్టే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. ప్రస్తుతానికైతే ఈ కేసుకు సంబంధించి కూడా పోలీసులు కొన్ని కీలక ఎవిడెన్స్ను కూడా జడ్జి ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. ఆ రోజు ఆ మీటింగ్లో చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఫుటేజ్ని ఇప్పటికే సిద్ధం చేసినట్టుగా సమాచారం. వీటితో పాటు ముఖ్యంగా ఆస్తుల విధ్వంసం సంబంధించి కావచ్చు, కార్యకర్తలు రెచ్చగొట్టే విధంగా ఆయన వ్యాఖ్యలు చేసినది కూడా ముఖ్యమైన అభియోగం. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే పలు సెక్షన్ల కింద జోడించారు. ముఖ్యంగా కొన్ని నాన్ బెయిలబుల్ సంబంధించిన సెక్షన్స్ కూడా ఇందులో జోడించినట్టుగా సమాచారం. అందుకు సంబంధించి కీలక సమాచారాన్ని కూడా ఇప్పటికే సేకరించి జడ్జి ముందు ప్రవేశపెట్టేందుకు నాంపల్లి పోలీసులు కూడా సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో మరికొన్ని డాక్యుమెంట్స్ రాగానే సంబంధించిన వాదనలు కూడా జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ఇటు పోలీసులు కూడా బాల్క సుమన్ సంబంధించిన ఆయన వ్యాఖ్యలకు సంబంధించి కూడా డాక్యుమెంట్స్ పొందుపరిచిన నేపథ్యంలో సెక్షన్ల ఆధారంగా బాల్క సుమన్కు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధిస్తారు, లేకపోతే రిమాండ్ రిజెక్ట్ చేస్తారని కూడా కొంత సస్పెండ్ నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మరికొన్ని గంటలు అంటే సుమారుగా ఒక 40 నిమిషాల తర్వాత ఇటు జడ్జి ముందు ఆర్గ్యుమెంట్ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీగల్ టీం కూడా కొద్దిసేపటి క్రితమే జడ్జి నివాసానికి చేరుకుంది. కాబట్టి కొన్ని డాక్యుమెంట్స్ లేకపోవడంతో కొంత జడ్జి ముందు హాజరుపరచడం ఆలస్యం అవుతున్నట్టుగా మనం చెప్పాల్సి ఉంది. కానీ మరొక 40 నిమిషాల సమయంలో ఇటు ఇరుపక్షాలకు సంబంధించిన వాదనలు కూడా విన్న తర్వాత న్యాయమూర్తి తన నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికైతే పోలీసులు మాత్రం అతడికి సంబంధించి చేసిన ఆరోపణలకు సంబంధించి కావచ్చు, కీలక డాక్యుమెంట్స్ కావచ్చు, కొన్ని వీడియో ఎడిటింగ్కి సంబంధించిన వివరాలను కూడా జడ్జి ముందు హాజరుపరిచేందుకు సిద్ధం చేసినట్టుగా సమాచారం.
అంటే కిరణ్, మనం చూస్తున్న పొద్దు నుంచి కొన్ని నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. బీఆర్ఎస్ కార్యకర్తలంతా భారీగా చేరుకుని ఆందోళన కూడా దిగారు. మరి జడ్జ్ రిమాండ్ విధిస్తే ఎటువంటి పరిస్థితులు ఏర్పడొచ్చు? మరి పోలీసులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది? అంటే ఇటీవల ఈ కేసుకు సంబంధించి కావచ్చు, అతడు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా చాలా కీలక ఎవిడెన్స్ ఆధారంగా కూడా పలు సెక్షన్స్ను నమోదు చేసినట్టుగా మనమైతే చెప్పుకోవాల్సి ఉండే. ప్రస్తుతానికైతే పోలీసు చెప్తున్న వర్షన్ ప్రకారం అయితే ఖచ్చితంగా 14 రోజుల రిమాండ్ ఉండే అవకాశం ఉన్నట్లుగా చెప్తున్నారు. వీటి కాకుండా కొన్ని సెక్షన్లను తగ్గించే ప్రయత్నం చేయాలంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ లీగల్ టీం కూడా పోలీసులకు చెప్పినట్టుగా సమాచారం. కాబట్టి పూర్తి స్థాయిలో వారు ఇలా కీలక సమాచారం, ఎందుకంటే ఆ రోజు ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఫుటేజ్తో పాటు ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు కేవలం సింగరేజ్ యాజమాన్యమే కాకుండా ఆ తర్వాత హైదరాబాద్లోని వివిధ స్టేషన్లో కూడా పలు సెక్షన్లకు సంబంధించి కూడా కేసులు నమోదవడం, వివిధ వర్గాలకు సంబంధించి కూడా ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే కేవలం సింగరేణి యాజమాన్యం ఇచ్చిన నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. కొన్ని నాన్ బెయిలబుల్ సంబంధించిన సెక్షన్లు కూడా జోడించిన నేపథ్యంలో ప్రస్తుతానికి అటు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన లీగల్ టీం కూడా కొంత ధీమా వ్యక్తం చేస్తుంది. ఖచ్చితంగా దీన్ని డిఫెండ్ చేస్తాము, కేవలం కొన్ని అందుకు సంబంధం లేని సెక్షన్లను కూడా ఇందులో జోడించే ప్రయత్నం చేశారు, కుట్రపూరితంగా మరొకసారి బాల్కా సుమన్ ఇరికిచ్చే ప్రయత్నం చేశానన్నది బీఆర్ఎస్ సంబంధించిన లీగల్ టీం చెప్తున్న వర్షన్. ప్రస్తుతానికైతే మరికొద్ది సేపట్లో కూడా వాదనలు ప్రారంభమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఇటు జడ్జి నివాసానికి బాల్కా సుమన్ తీసుకురావడంతో పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా ఇక్కడికి చేరుకున్నారు. థ్యాంక్ యూ కిరణ్.